జ్ఞాన మార్గంలో అడుగు వేసే ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ రోజు మనం మన జీవితంలో నిత్యం చూసే కానీ లోతుగా అర్థం చేసుకునే ఒక మహత్తర శక్తి గురించి మాట్లాడుకుందాం. అదే మౌనం. మనలో చాలా మంది నిశ్శబ్దంగా ఉండటాన్ని, మాటలు మాట్లాడకుండా ఉండటాన్ని మౌనం అనుకుంటాం. కానీ హిందూ ఆధ్యాత్మికతలో మౌనం అనేది కేవలం మాటలు మాట్లాడకపోవడం కాదు. అది ఒక లోతైన అనుభవం, ఒక మహాతత్వం, మన అంతరాత్మను దర్శించే దివ్య ద్వారం. ఇది శబ్దరహితతను మించి మనస్సు ప్రశాంతతకు, ఆత్మ విజ్ఞానానికి, సాక్షాత్తు బ్రహ్మజ్ఞానానికి వారధిగా మారుతుంది. మౌనం యొక్క గొప్పదనాన్ని మన పురాతన గ్రంథాలు, ఋషులు ఎంతో స్పష్టంగా వివరించారు. వాటిలో కొన్నింటిని చూద్దాం. ఋగ్వేదంలో ఒక అమూల్యమైన మాట ఉంది, మౌనత్ కళ్యాణం. అంటే మౌనం వల్లనే శుభం కలుగుతుంది. ఇది కేవలం మాటలు ఆపడం కాదు, మన అంతరంగంలో కలిగే కల్లోలాన్ని శాంతింపజేయడం. మనస్సు మౌనంగా ఉన్నప్పుడు అశాంతి తొలగిపోతుంది, స్పష్టత వస్తుంది. అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు శుభప్రదంగా ఉంటాయి. ఉదాహరణకు, కోపంతో ఉన్నప్పుడు నోరు తెరిస్తే అగ్ని లాంటి మాటలు వస్తాయి. అదే క్షణంలో మౌనం వహిస్తే ఆ కోపం తగ్గిపోతుంది, మన సంబంధాలు చెడిపోకుండా ఉంటాయి. ఇది మౌనం వల్ల కలిగే తక్షణ శుభం. శ్రీ రమణ మహర్షి ఆధునిక కాలపు మహాజ్ఞాని మౌనం గురించి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మౌనం గురువు ఉపదేశం, శబ్దం లేని జ్ఞానం. గురువు చెప్పే శబ్దాల కన్నా ఆయన మౌనం గొప్ప ఉపదేశం. ఇది సాధారణంగా అర్థం చేసుకోవడం కష్టం. రమణ మహర్షి దగ్గరికి ఎందరో సందేహాలతో వచ్చేవారు. ఆయన తరచుగా మౌనంగా కూర్చునేవారు. ఆ మౌనం నుంచి ఎన్నో సందేహాలు తొలగిపోయాయి. ఎందరో శిష్యులు తమ అంతరంగంలోకి చూసుకొని జ్ఞానాన్ని పొందేవారని చెబుతారు. ఎందుకంటే మౌనంలోనే అసలైన జ్ఞానం ఉంటుంది. మాటలు మన మనస్సును, బుద్ధిని మాత్రమే చేరుకుంటాయి. కానీ మౌనం మన హృదయాన్ని, ఆత్మను నేరుగా తాకుతుంది. మౌనాన్ని మన ఋషులు 3 ప్రధాన రకాలుగా విభజించారు. ఈ 3 స్థితులను సాధించడం ద్వారా మనం క్రమంగా బ్రహ్మసత్యాన్ని చేరుకోవచ్చు. మొదటిగా మాటల మౌనం. ఇది మనం సులభంగా అర్థం చేసుకునే మౌనం. అనవసరమైన మాటలు, నిందలు, ఇతర వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి నిశ్శబ్దంగా ఉండటం సాధన చేయాలి. ఉదాహరణకు, మీరు ఒకరోజు ఎంత సమయం అనవసరంగా మాట్లాడుతున్నారో గమనించండి. టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ, ఇతరులతో ముచ్చటిస్తూ ఎంత శక్తిని వృధా చేస్తున్నామో ఆలోచించండి. మాటల మౌనం సాధన చేస్తే మన శక్తి నిలబడుతుంది, మన మాటలకు విలువ పెరుగుతుంది. రెండవది ఆలోచన మౌనం. ఇది మాటల మౌనం కంటే కొంచెం కష్టమైనది. మనసులో నిరంతరం వచ్చే ఆలోచనలను నియంత్రించడం. మన మనస్సు ఒక కోతి లాంటిది, నిరంతరం ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు గెంతుతూ ఉంటుంది. గతం గురించి చింతిస్తూ, భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని కోల్పోతుంది. ఆలోచన మౌనం అంటే ఈ ఆలోచనల ప్రవాహాన్ని పూర్తిగా ఆపడం కాదు, వాటిని గమనిస్తూ వాటికి బానిస కాకుండా ఉండటం. మెడిటేషన్ అనేది ఆలోచన మౌనాన్ని సాధించడానికి ఒక గొప్ప మార్గం. మూడవది ఆత్మ మౌనం. ఇది మౌనంలో అత్యున్నత స్థితి. ఇది మాటల మరియు ఆలోచన మౌనాలను అధిగమించిన తరువాత లభించే అంతర్గత శాంతి. ఈ స్థితిలో బయట శబ్దాలు, అంతర్గత ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ హృదయం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మీరు నిజమైన ఆత్మ స్వరూపాన్ని, పరమాత్మతో మీ అనుబంధాన్ని అనుభవిస్తారు. ఇది జ్ఞానంతో కూడుకున్న మౌనం. ఇక్కడే మీరు బ్రహ్మసత్యాన్ని దర్శించగలరు. ఈ మూడింటి సాధనలో మనం మన నిజస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. బాహ్య ప్రపంచం యొక్క గందరగోళం నుండి విముక్తి పొంది అంతర్గత శాంతిని అనుభవించవచ్చు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జగద్గురు ఆదిశంకరాచార్యులు, ఆయన ఎన్నో భాష్యాలు, స్తోత్రాలు రాశారు. అద్భుతమైన వాదన పటిమ కలిగి ఉన్నవారు. కానీ అంతకంటే ఎక్కువగా మౌనంగా ఉండేవారు. ఎందుకంటే మౌనమే పరబ్రహ్మ స్థితి అని తెలిసిన మహాజ్ఞానులు వారు వాదనల ద్వారా వాస్తవాన్ని వివరించిన నిజమైన అనుభవం మౌనంలోనే కలుగుతుందని వారికి తెలుసు. వారి జీవితం, వారి బోధనలు మౌనం యొక్క శక్తికి నిదర్శనం. మౌనం సాధన చేయడం అనేది కేవలం సన్యాసులు లేదా ఆధ్యాత్మిక గురువులు మాత్రమే సంబంధించినది కాదు. మన దైనందిన జీవితంలో కూడా దీన్ని అభ్యసించవచ్చు. ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించండి. రోజులో కనీసం 10 నుండి 15 నిమిషాలు ఎవరు లేని ప్రశాంతమైన చోటులో కూర్చోండి. మాటలు మాట్లాడకుండా ఫోన్, టీవీ వంటి అన్ని డిస్ట్రాక్షన్ను దూరం పెట్టండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. మొదట మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. కేవలం వాటిని గమనించండి. అవి మేఘాల వలె వచ్చిపోతున్నాయని గ్రహించండి. మీరు ఆ ఆలోచనలు కాదు, వాటిని చూస్తున్న సాక్షి అని అర్థం చేసుకోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు కలిగే అనుభూతిని గమనించండి. ఇది మీ మనస్సును వర్తమానంలో ఉంచుతుంది. మీరు శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు క్రమంగా మీ మనసు నిశ్శబ్దాన్ని అనుభవిస్తుంది. ఆ నిశ్శబ్దం మీ హృదయం లోపల నుంచి వస్తుంది. ఇది బాహ్య శబ్దం కాదు, అంతర్గత శాంతి. ఇతరులు మాట్లాడేటప్పుడు
వారి మాటలను పూర్తిగా శ్రద్ధగా వినండి. వారి మాటల మధ్య వచ్చే ఖాళీలను, నిశ్శబ్దాన్ని గమనించండి. ఇది మీ వినికిడి శక్తిని పెంచుతుంది. మౌనం కేవలం ధ్యానం కాదు, ఇది మన జీవితాన్ని, మన ఆత్మను నిజంగా తెలుసుకునే మార్గం. మన లోపల ఉన్న అనంతమైన జ్ఞానాన్ని, ప్రేమను, శాంతిని కనుగొనే యాత్ర. మనం నిత్యం బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటాం, వస్తువులలో, వ్యక్తులలో, సంఘటనలలో. కానీ నిజమైన ఆనందం, శాంతి మనలోనే ఉన్నాయి. మౌనం అనేది పరమార్థమైంది. శబ్దం ఎక్కడ ఆగిపోతుందో ఆ మౌనంలోనే పరమాత్మ నివసిస్తాడు. ఈ సృష్టి అంతా శబ్దం నుంచి పుట్టిందని చెబుతారు. ఆ శబ్దం లయమయ్యే చోట నిశ్శబ్దంలోనే మూల సత్యం ఉంటుంది. మనం ఆ మౌనాన్ని అనుభవించగలిగితే ముక్తి దాదాపు చేరినట్టే. అది ఆత్మకు, పరమాత్మకు మధ్య వారధి. సో ఫ్రెండ్స్, మౌనం యొక్క లోతైన ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇది కేవలం మాటలు ఆపడం కాదు, మన అంతరంగంలోని అంతులేని శాంతిని, జ్ఞానాన్ని కనుగొనడం. ఇంకా ఇలాంటి బ్రహ్మజ్ఞాన భరితమైన జీవితాన్ని మార్చే విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు మాకెంతో ముఖ్యం. చివరగా మీకు ఒక ప్రశ్న: మీరు రోజులో కొన్ని నిమిషాలు మౌనంగా గడపడానికి సిద్ధమా? ఈ క్షణం నుంచే ఈ సాధనను ప్రారంభించి మీ జీవితంలో వచ్చే మార్పులను గమనించండి. మీ అనుభవాలను కామెంట్లలో మాతో పంచుకోండి. ధన్యవాదాలు.